ప్రార్థన 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 ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. రండి. 63వ కీర్తన. మంచి మాటలు చాలా బాగున్నాయి, చదవండి. దేవా నా దేవుడవు నీవే, వేకునే నేను నిన్ను వెతుకుదును. దేవా నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెతుకుదును. దావీదు శ్రమలలో ఉన్నప్పుడు రాసిన కీర్తన ఇది, కష్టాల్లో ఉన్నప్పుడు రాసిన కీర్తన ఇది, బాధల్లో ఉన్నప్పుడు రాసిన కీర్తన ఇది. దేవా నా దేవుడవు నీవే. ఎలాంటి దేవుడైనా? సర్వశక్తి కలిగిన దేవుడైన, సమస్తాన్ని నోటి మాట చేత కలుగు చేసిన దేవుడైన, సముద్రములో ఆరిన నేలను ఏర్పాటు చేసి 20 లక్షల మంది ఈ దారి నుంచి ఆ దారికి నడిపించిన దేవుడు ఆయన. పరలోకంలో దేవదూతలు తినే ఆహారం తీసి ఆయన పిల్లలకి పెట్టిన దేవుడు ఆయన. ఆయన శరీరాన్ని రక్తాన్ని నీకు నాకు ఆహారం ఇచ్చిన దేవుడు ఆయన. గట్టికి స్తోత్రం చెప్పు, దగ్గరికి స్తోత్రం చెప్పు, 2 స్తోత్రం చెప్పు. అలాంటి దేవుడు ఆయన. దేవా నా దేవుడవు నీవే, నీవే 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 నీవే. ఈ కష్టాల్లోంచి విడిపించేది నీవే, శ్రమల్లోంచి విడిపించేది నీవే, బాధల్లోంచి విడిపించేది నీవే, ఈ నిందల్లోంచి విడిపించేది నీవే, ఈ యొక్క ఇబ్బందుల్లోంచి విడిపించేది నీవే, ఈ ఉపద్రవాల్లోంచి విడిపించే దేవుడవు నీవే. నువ్వు తప్పితే ఇంకా వేరే దేవుడు లేడు అని దేవుని నామని గొప్ప చేస్తూ ఉన్న విషయాలన్నీ ఆయనతో పంచుకుంటున్నాడు దావీదు. దేవుని పిల్లల్ని లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని బలాన్ని ఎప్పుడు మరిచిపోయే వాళ్ళమై ఉండకూడదు. మనం దేవుని బలాన్ని మనం మర్చిపోకూడదు. మన బలం మనం మర్చిపోతే మనకు మంచిది. దేవుని మీద ఆధారపడతాం. మన బలం మనకు గుర్తున్నప్పుడు మనం దేవుని మీద ఆధారపడం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని బలాన్ని మనం ఎప్పుడు మన గమనంలో మనకి ఉండాలి. మన బలం ఎప్పుడు మనం మరచిపోయే వాళ్ళమై ఉండాలి. మన బలం ఏ బలమైనా మనల్ని విడిచిపెడుతుంది. చెప్పండి. ఇప్పుడు యవ్వన కాలంలో మంచి బలం ఉండదు. గుద్దితే గుద్దుకు చేస్తా, నాతో పెట్టుగా మాకంట. యవ్వన కాలంలో ఉన్నప్పుడు అద్దుగా పక్కనాడు అన్నాడు. గమనించండి, దేవుని బిడ్డలమైన మనము యవ్వన కాలంలో ఉన్న బలము వృద్ధాప్యంలోకి వచ్చేసరికి ఉండదు. అది డబ్బు బలమా, శరీర బలమా, రాజకీయ బలమా, అధికార బలమా, ఏ బలమైనా కానీ కొంతవరకే. కానీ యేసయ్య బలం ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. ఈ భూమి పుట్టక ముందు, భూమికి పునాదులు వేసినప్పుడు ఎట్లా ఉన్నాడో నేటికి అలానే ఉన్నాడు ఆయన. మార్పు లేని దేవుడైన, ఎవరు ఆయన మార్చలేడు. ఆయన అందరిని మారుస్తాడు. ఆయన అందరిని మారుస్తాడు. ప్రకృతిని మారుస్తాడు, సృష్టిని మారుస్తాడు, మనిషిని మారుస్తాడు, సమస్తాన్ని మారుస్తాడు. ఆయన మాత్రం మారడం. మార్పు లేని దేవుడిగా ఆయన ఉన్నాడు. ఆ దేవుణ్ణి నువ్వు దేవుడుగా కలిగి ఉన్నావు. అదే దావీదు అన్నాడు, దేవా నా దేవుడవు నీవే. ఆ దేవుడిని నువ్వు దేవుడిగా కలిగి ఉన్నా గనక ఆ దేవుడు ఎలాంటివాడో నువ్వు తెలుసుకొని, ఆ దేవుడు ఎలాంటివాడో తెలుసుకున్న నీవు ఆయన పట్టుకుని గనక జీవించగలిగితే నీ జీవితం ధన్యము. దావీదు ప్రాణం అన్న పోయింది కానీ యేసయ్యని మాత్రం వదిలిపెట్టలా. గట్టికి స్తోత్రం చెప్పండి. దావీదు ప్రాణం అన్న పోయింది కానీ యేసయ్యని మాత్రం వదిలిపెట్టలేదు. అలా జీవించాడు దావీదు. దేవుడైన యెహోవాను పట్టుకొని నువ్వు అలా జీవించు, యేసయ్యని పట్టుకొని నువ్వు జీవించు. నువ్వు చచ్చిపోయినా వదిలిపెట్టకూడదు ఆయన, వదిలిపెట్టకూడదు ఆయన, వదిలిపెట్టకూడదు. ఎందుకంటే నువ్వు చనిపోతే పరలోకంలో ఉంచేవాడు ఆయన. భూలోకంలో ఉండగా నీ సకల ఉపద్రవాలన్నీ తొలగించేవాడు ఆయన. ఆయన వదిలిపెట్టకూడదు, ఆయన వదిలిపెట్టకూడదు, ఆయన వదిలిపెట్టకూడదు. దేవా నా దేవుడవు నీవే. మరి నీ దేవుడు ఎవరు? నువ్వు మంచాన్ని ప్రేమించంటే మంచమే నీ దేవుడు. మంచం అంటది పడుకో 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 అంటాడు. ఇక పడుకో నిద్రపోవటమే. మనం దేనిని ప్రేమిస్తామో అదే మన దేవుడు అయింది. దేవా నా దేవుడవు నీవే. భర్త దగ్గరకు వచ్చి నువ్వే నా భర్త, నువ్వే నా భర్త, నువ్వే నా భర్త అంటే ఏమంటాడు?
అమ్మ నేనేలే నీ భర్తను కానీ ఎందాకంటావు తల్లి చెప్పు, నా చెవులు ఇన్ని రంధ్రాలు బట్టి రక్తం వస్తుంది చూడు అంటాడు. పద్దాక నువ్వే నా భార్య, నువ్వే నా భార్య, నువ్వే నా భార్య అంటావు అంటే ఏమంటాడు చెప్పు? ఏమంటది? సరేలేయ్యా పద్దాక చెబుతున్నా నేనంటే ఎంత ప్రేమ, వడ్రానం వాడు చేయించవా? గమనించండి, దేవుని బిడ్డలమైన మన దేవుని శైలిలో పద్దాకంటే అట్లా ఉంటుంది. కానీ దేవుడని యెహోవాను, దేవా నా దేవుడును అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని అర్థం. గట్టిగా స్తోత్రం చెప్పండి. నా కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, శ్రమల్లో విడిపించే దేవుడును, నేను ప్రేమిస్తున్నాను. ప్రేమించాడు దావీదు, దేవుణ్ణి ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే దావీదు గర్భంలో చేసే అట్లా బయటికి భూమికి వచ్చేంతగా బ్రతికాడు యేసయ్య కొరకు. గట్టిగా స్తోత్రం చెప్పు. అంతగా ప్రేమించాడు దావీదు దేవుడైన యెహోవాను. కనుక గుర్తుపెట్టుకోండి, దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమిస్తే అదే నీ దేవుడు. ఆదికాండం 22వ అధ్యాయం మాట వచ్చేది చదువుని. 22వ అధ్యాయం ఆదికాండం. ఏం చాలా జీవించిన కల మరణ కడపోయింది అప్పుడే. ఆ సంగతిలో జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఎట్లనగా అబ్రహామా అని పిలవగా చిత్తము ప్రభువా నిన్ను, అప్పుడు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళుము, అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అర్పించుము. స్తోత్రము. అబ్రహాము దేవుని ప్రేమించేవాడు, దేవుని ప్రేమించేవాడు. అయితే ఆయన ప్రేమ తన కుమారుడి మీదకి వెళ్ళింది, ఒక్కగానో కుమారుడి మీదకి వెళ్ళింది. వాగ్దాన వారసుడు వెళ్ళి ఆ ప్రేమకు చూసుకుంటా అంటే దేవుడికే అనుమానం వచ్చింది. నన్ను మర్చిపోయాడైంది అబ్రహాము, నన్ను మర్చిపోయాడేందని దేవుడికే డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి పరిశోధించాడు. ఏమని? అబ్రహాము, నేను చూపించే మోరియా దేశంలో పర్వతం మీద నువ్వు ప్రేమిస్తున్నావే, ఇస్సాకుని తీసుకెళ్ళి దహన బలిగా అర్పించు అన్నాడు. వెంటనే తీసుకెళ్ళి మోరియా పర్వతంలో తీసుకెళ్ళి శుభ్రం బలిపీఠం కట్టి ఇస్సాకుని బండేసి కత్తి పైకి లేపాడు. ఇంకంతే సంగతి. ఒకే ఒక దెబ్బతో శిరఛేదం చేసి ఇంకంత బలిగా అర్పించడానికి. ఎప్పుడైతే కత్తి పైకి ఎత్తాడో దేవుడైన యెహోవా అబ్రహ్మ దేవదూత కలవరపడిపోయి, అప్పుడు అబ్రహం చేసింది ఏంటంటే, నేను నిన్ను కంటే ఎక్కువగా నా కుమారుడు కూడా ప్రేమించట్లేదయ్యా, నిన్నే ప్రేమిస్తున్నాను, నా కుమారుడు కంటే కూడా ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నానని తన ప్రేమను వెల్లడిపరుచుకున్నాడు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. గట్టి స్తోత్రం చెప్పు, దగ్గర స్తోత్రం చెప్పు. ఈ చెడిపోయిన కాలంలో, అపాయకరమైన కాలంలో మనము దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకుండా జీవిస్తేనే జీవితం, లేకుంటే ఆ జీవితము పాడైపోతుంది, నాశనం అయిపోతుంది, పతనమైపోతుంది. కనుక దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించుకో. దేవుడే నీకు ఈ దేహం ఇచ్చింది, దేవుడే నీకు ఈ జీవితం ఇచ్చింది, దేవుడే తన స్వరూపం ఇచ్చింది, దేవుడే నీకు ఒక భర్తనిచ్చింది, దేవుడే నీకు ఒక భార్యనిచ్చింది, దేవుడే నీకు కుమార్తె మనవల సంతానం అంతా ఇచ్చింది, దేవుడే ఇల్లు ఇచ్చింది, దేవుడే ఆరోగ్యం ఇచ్చింది, దేవుడే డబ్బు ఇచ్చింది, దేవుడే వాహనాలు ఇచ్చింది. ఇచ్చిన దేవుని వదిలిపెట్టి ఇచ్చిన వాటిని ప్రేమించడం కంటే బుద్ధి తక్కువ ఇంకొకటి ఉండదు. ఈ చెడిపోయిన కాలంలో, అపాయకరమైన కాలంలో మీరందరూ నేర్చుకోవాల్సిందంటే యేసయ్యనే ప్రేమించండి, ఆ తర్వాత మీకున్న వాటిని ప్రేమించండి. స్తోత్రం. యేసయ్య కంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమించావా ఏడుస్తావు. 63వ కీర్తన, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమునందు నేనంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. స్తోత్రము. పైదాని కింద రెండు కలిపినప్పుడు ఏమైందంటే, దేవా నా దేవుడు నీవే, వేకునే లేచి నీ సన్నిధిలో నీ బలమును నీ ప్రభావమును వెతుకుతూ ఉన్నాను అని. ఈరోజు వేకునే లేచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 5 గంటలకు లేచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
ఏసైని పలకరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏసయ్యా మరొక పరిశుద్ధం పునరుద్ధరణ దినము ఆరాధన ఇచ్చిన స్తోత్రం 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 అని ఆరాధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్న కష్టాలన్నీ ఆయనతో చెప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆయన మాటలో క్యాలెండర్లోనూ బైబిల్లోనూ చూసుకుని చక్కగా ఒక అధ్యాయం చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళు. ఈ అపాయకరమైన దినాల్లో, పాడైపోయిన ఈ లోకంలో మనిషి తన కుటుంబం జాగ్రత్తగా క్షేమంగా భద్రంగా ఉండే జీవితం ఇట్లా ఉంటుంది. రోజుకి మొదటి టైము ప్రథమ స్థానం ఎవరికి అంటే ఏసైకే ఇయ్యాలా. ఎవరికి ఎలా? దావీదు ఏసైకే ఇచ్చాడు. వేకునే లేచాడు, తంబూర సితార తోటి ఏం చేసినా ఆరాధించుకున్నాడు. అతను తనకున్న శ్రమలన్నీ ఆయనతో చెప్పుకుంటా ఉన్నాడు. ఎందుకు అంటే నీ బలమును నీ ప్రభావము నేను చూడాలి, ఈ శ్రమల్లో చూడాలి, ఈ నిందల్లో చూడాలి, యవమానంలో చూడాలి, ఈ కష్టాల్లో చూడాలి, శోధనలో చూడాలి. నేను నీ బలపు రోల మీద కుమ్మరించు. నిజంగా దావీదుకి ఎంత చక్కటి ఆలోచన, వేకునే లేచే ఆలోచన, ఎంత చక్కటి ఆలోచన, ఆరాధన చేసుకునే ఆలోచన, ఎంత చక్కటి ఆలోచన, ప్రతికూల పరిస్థితిని ఆయన ముందు పెట్టి బల ప్రభావాలు కుమ్మరించాయని ప్రార్థన చేసుకునే ఆలోచన, ఎంత చక్కటి ఆలోచన, చక్కగా వాక్యం చదువుకునే ఆలోచన. ఈ పాడైపోయిన లోకంలో అపాయకరమైన లోకంలో మనం క్షేమంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. 5 గంటలకే లెగు. ఎన్ని గంటలకు లెగు? 5 గంటలకే లెగు. 4 గంటలకు లెగిస్తే ఇంకా మంచిది. 4 గంటలకు లేస్తే ఇంకా మంచిది. చక్కగా 2 గంటలు చక్కగా ఏం చేయొచ్చు? ఒక అరగంట ఆరాధన చేసుకోవచ్చు, 1 గంట సేపు ప్రార్థన చేసుకోవచ్చు, 1 అరగంట సేపు వాకింగ్ చదువుకోవచ్చు. 4 నుంచి 6 వరకు 2 గంటలు అయిపోయింది. ఆ తర్వాత చక్కగా నువ్వు పనులు ప్రారంభించవచ్చు. ఈ పాడైపోయిన ఈ సమాజంలో, పాడైపోయిన లోకంలో, అపాయకరమైన లోకంలో మనం క్షేమంగా, మన కుటుంబం క్షేమంగా భద్రంగా ఉండాలి అంటే మనం చేయాల్సిన పనే ఇది, పద్ధతే ఇది. ఈ విధంగా ఎవరైతే అలాగో చేస్తూ వాళ్ళ దినాన్ని ప్రారంభించుకుంటారో నీ ఇల్లు మొత్తం క్షేమంగా ఉంటారు. గట్టిగా స్తోత్రం చెప్పు. నువ్వు కలిగింది క్షేమం ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పు. నువ్వు కలిగిన యావత్తు ఎలా ఉంటుందంటే క్షేమంగా భద్రంగా ఉండి నీ కళ్ళ ముందు ఆశీర్వదించమని వ్యక్తిగా ఉంటావు. మీకు మంచి సహవాసం ఇచ్చాడు యేసయ్య. నీ పేరేందో నాకు తెలుసు, నీ కష్టం ఏందో నాకు తెలుసు. ఉపవాస ప్రార్థనలో వ్యక్తిగత నీ కోసం బాగా ప్రార్థన చేస్తా, అటన్నిటిలోంచి విడిపిస్తాడు. గుర్తుంచుకోండి, దేవుని బిడ్డలమైన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చక్కగా దావీదు వలె. చెప్పండి, దావీదు వలె ఏది ఎలా? 1 దేవుని బలం గుర్తించాడు. 2 వేకునే. చెప్పండి, వేకునే. గుర్తుంచుకోండి, ఎవరైతే ఇలాగ వేకునే లేస్తారో కంచె వస్తుంది, కాపుదల వస్తుంది, క్షేమం వస్తుంది, భద్రత వస్తుంది. 4వ చరణం చదవండి ఒకసారి. 4వ చరణం. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొనినప్పుడు, రాత్రి జాముల యందు నేను నీ వాక్యమును ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినంతగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. స్తోత్రం. అపాయకరమైన దినాల్లో, పాడైపోయిన దినాల్లో ఎట్లా ఉన్నాడు అంటే రాత్రి జాములందు పండుకొని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే క్రొవ్వు మెదడ తిన్న వ్యక్తి ఎంత తృప్తిగా సంతోషంగా ఉంటాడో అంత తృప్తిగా సంతోషంగా దావీదు ఉండి ఉత్సహించు పెదవులంట. చెప్పండి ఈ పదలు. ఉత్సహించు పెదవులు ఎట్లా ఉంటుంది తెలిసిన? ఫాస్ట్గా ఉంటాయి, షార్ప్గా ఉంటాయి అన్నమాట. ఉత్సాహం ఉండాలి. మామూలు మీలాగా ఉంటారేంటి? నడుతారా ఏంటి? పరుగెత్తుతూ ఉంటారు ఉత్సాహించేవాళ్ళు. ఉత్సహించేవాళ్ళు ఎలా ఉంటారు? గంతులు వేస్తూ ఉంటారు. ఉత్సహించే పెదవులు కూడా అలానే ఉంటాయి, ఫాస్ట్గా ఉంటాయి, షార్ప్గా ఉంటాయి అన్నమాట. టక 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 ఆరాధించుకుంటా ఉంటాయి. ఇంకంతే సంగతి. దేవుని బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో యేసయ్య చేసిన మేళ్ళన్నీ గుర్తుపెట్టుకుంటే, యేసయ్య చేసిన ఉపకారాలన్నీ గుర్తుపెట్టుకుంటే, యేసయ్య చేసిన కార్యాలను గుర్తుపెట్టుకుంటే ఉత్సహించు పెదవులతో ఆరాధించుకుంటూ ఉంటాము. దావీదు ఆరాధించుకుంటాను. ఏంటంటే నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అన్ని క్రొవ్విన మెదడు నాకు దొరికినంత తృప్తిగా, సంతోషంగా, ఆనందంగా నా హృదయం ఉంది ప్రభువా, అంత మాధుర్యం నీ వాక్యంలోంచి నాకు అందించిన స్తోత్రము అని ఆరాధించుకుంటా ఉన్నాడు. మీరు పనుకున్నప్పుడు యేసయ్య వాక్యాన్ని ఆలోచన చేసేవాళ్ళేనా? పనికొచ్చి ఆలోచన ఏంటంటే యేసయ్య వాక్యం అన్న ఈరోజు ఆరాధనలో ఏం చెప్పాడు?
యేసయ్య వాక్యం అన్న ఆరాంశాలు ఈరోజు ఏమొచ్చింది? యేసయ్య వాక్యం అన్న ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఏం చెప్పాడు? యేసయ్య వాక్యం అన్న ఈరోజు సువార్త కొట్టలో ఏం చెప్పాడు అని. లేదంటే వాక్యం చదువుకొని ఒక చిన్న లైన్ చదువుకొని పనుకుని ఆ వాక్యాన్ని ఆలోచన చేస్తా పనుకున్నావు అనుకో, నీ హృదయానికి క్రొవ్విన మెదడు దేవుని వాక్యం, నీ హృదయంలో ఉన్న సంతోషం ఎవరు తీసేయలేరు. గట్టికి స్తోత్రం చెప్పు, విగ్రహ స్తోత్రం చెప్పు, రెండు శ్రేష్ఠ స్తోత్రం చెప్పు. దేవుని పిల్లమైన మనం ఆ విధంగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యం దేవుని వాక్యం దేవుని వాక్యం ఆ విధంగా ధ్యానిస్తూ మనం ఉన్నాం అనుకో, యేసయ్య ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. యేసయ్య ఎక్కడున్నాడు? భూలోకంలో ఆత్మస్వరూపిగా ఉన్నాడు. యేసయ్య ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆ ఫ్లెక్సిబుల్ వాక్యంలో ఉన్నాడు. యేసయ్య ఎక్కడున్నాడు? ఎక్కడంటే నా బైబిల్ అంటే నీ మైండ్లో ఉన్నాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పు, బిగ్గర స్తోత్రం చెప్పు. వాక్యం ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వాక్యమైన దేవుడు నీ హృదయంలో ఉంటాడు, వాక్యమైన దేవుడు నీ మనసులో ఉంటాడు, వాక్యమైన దేవుడు నీ ఆత్మలో ఉంటాడు, వాక్యమైన దేవుడు నిలువలో నివసిస్తూ ఉంటాడు ఆయన. సైతానికి నీకు ఏ హాని కలిగిస్తాడు? సైతాన్ నీకేం హాని కలిగిస్తాడండి? చాతుబళ్ళు భారం, మాంత్రిక శక్తుల భారం, లూసిఫర్ సైతాన్ కూడా యేసయ్య నీ మైండ్ ఉన్నంతకాలం నీ వెంట్రుక కూడా కదిలించలేడు. వాడు కదిలించలేడు. కారణం ఏంటి? యేసయ్య నీ మైండ్లో ఉన్నాడు. నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, వాక్యాన్ని నెమరు వేస్తూ ఉంటే ఆయన నీ మైండ్లో ఉన్నాడు. ఆడేం చేస్తాడు? ఇంకా నిన్ను లూసిఫర్ ఏం చేస్తాడు? నిన్ను ఏం? ఎందుకంటే వాడిని జయించడం నీలో ఉన్నాడు. అందుకే పేతురు ఏమన్నా అంటే, లోకాన్ని జయించిన వాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు నీలో ఉన్నాడు అన్నాడు పేతురు. గట్టిగా స్తోత్రం చెప్పండి, దగ్గర స్తోత్రం చెప్పండి. నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు. రాత్రులు పనుకున్నప్పుడు వాక్యం ధ్యానిస్తుండు, పగలు వాక్యం ధ్యానిస్తూ ఉండు. అలాగే వాక్యం ధ్యానిస్తూ కనుక జీవిస్తూ ఉండాలే కానీ ఆయన్ని నిలువెల్లా నివసిస్తూ ఉంటారు. నీకు ఎవరు ఏ హాని చెయ్యలేరు. దేవుని బిడ్డలంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దావీదు ఆ విధంగా వాక్యాన్ని ధ్యానించేవాడు గనక ఆ సింహం వస్తే సింహం మీదకి వెళ్ళాడు, సింహం చచ్చిపోయింది. ఎలుగుబంటి వస్తే ఎలుగుబంటి మీదకి వెళ్ళాడు, ఎలుగుబంటి చచ్చిపోయింది. గొలియాతు వస్తే గొలియాతు మీదకి వెళ్ళాడు, గొలియాతు చచ్చిపోయాడు. రాజులు వచ్చారు దావీదు యుద్ధంకి దావీదు మీదకి రాజులు వచ్చారు. రాజులు కూలిపోయారు, రాలిపోయారు. దావీదు మాత్రం అలానే సజీవంగా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు, దగ్గర స్తోత్రం చెప్పు. వాక్యాన్ని ధ్యానిస్తూ బ్రతికే వాళ్ళని ఎవరు జయించలేరు. వాక్యాన్ని ఆలోచన చేస్తే బ్రతికే వాళ్ళు సమస్తాన్ని జయించగలరు. వాక్య ధ్యానంలో ఆ భాగ్యం యేసయ్య నీకు ఇచ్చాడు. కాబట్టి పనికి మాలిన ముచ్చట్లన్నీ వదిలిపెట్టేయండి, యేసయ్య గురించి ఆలోచన చేస్తూ ఉండండి, ఆ వాక్యాలు ఆలోచన చేస్తూ ఉండండి. నువ్వు నీ కుటుంబానికి నువ్వు పెద్ద కాపుదలను కలిగించే వ్యక్తిగా నువ్వు ఉంటావు, క్షేమాన్ని కలిగించే వ్యక్తిగా నువ్వు ఉంటావు. గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డలంగి లోకంలో జీవిస్తున్నప్పుడు గుర్తుపెట్టుకున్నాం, ఆ పాడైపోయిన లోకంలో, అపాయకరమైన లోకంలో మనం జీవిస్తున్నప్పుడు, కాలంలో జీవిస్తున్నప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే దావీదుని ఏది కదిలించలేదు, నన్ను ఏది కదిలించలేకపోయింది, నిన్ను ఏది కదిలించలేదు. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. ఎంత చక్కటి మాట. ప్రాణం, గొర్రెపిల్లకి రక్తమే ప్రాణం. కాబట్టి గొర్రెపిల్ల మాంసం తినేసుకొని గొర్రెపిల్ల రక్తం మాత్రం తాగమాకండి, నేల మీద ఒలికించింది అన్నాడు దేవుడైన యెహోవా. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. ఏం ప్రాణం? ఈ నర్రం కోస్తే నర్రలోంచి ప్రాణం వస్తుంది. ఏంటిది? రక్తం. కొన్ని క్షణాల్లో నేల మీద పడితే చచ్చిపోతుంది. కానీ దావీదు ఆత్మలో ఉన్న ప్రాణం, ఆ ప్రాణానికి చావు లేదు. గట్టికి స్తోత్రం చెప్పు, బిగ్గర స్తోత్రం చెప్పు, రెండు చెల్లి స్తోత్రం చెప్పు. ధనవంతుడు ఇప్పటికీ కేకలేస్తానే ఉన్నాడు పాతాళంలో, ఎందుకంటే ప్రాణం ఉంది కాబట్టి. తండ్రి అబ్రహమా, ఒక్క చుక్క చిటికిని లాజరు చిటికిని వేలు కొనతోటి ఒక చుక్క నీళ్ళు పంపించని కేకలేస్తానే ఉన్నాడు. ప్రాణం ఉంది కాబట్టి. గుర్తుంచుకోండి, దేవుని బిడ్డలమైన ప్రాణం అంటే దేహంలో ఉన్న రక్తం కాదు, ఆత్మలో ఉన్న జీవము. ఆత్మలో ఉన్న జీవము దేవుని అంటి వెంబడిస్తూ ఉంది అని. అంటి అంటే నీ వేలికి ఉంగరం ఉన్నట్లు, నీ చెవికి కమ్మలు ఉన్నట్లు, నీ మెల్ల దండ ఉన్నట్లు, నీ ఒంటికి అంటుకొని ఉంటాయి, నీ దేహానికి వస్త్రం అంటుకున్నట్లు. అట్లాగా దావీదు ప్రాణము దేవుడైన యెహోవాని అలా హత్తుకొని జీవిస్తూ ఉంది.
దేవుని బిడ్డలమైన మన దేవుని సన్నిధిలో మన ప్రాణాలు అంటే మన ఆత్మలో ఉన్న ప్రాణం జీవం ఏదైతే ఉందో అది దేవుడని యేసయ్యని హత్తుకొని జీవించాలి. మనం అలాగ ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో పాడైపోయిన ఈ లోకము, నాశనమైపోయిన ఈ లోకము, అపాయకరమైన కాలం ఏదైతే ఉందో అది నీకు నీ కుటుంబానికి ఏ హాని చేయకుండా క్షేమంగా ఉన్న జీవితం. అది కారణం ఏంటంటే ఆయన హత్తుకొని జీవిస్తూ ఉన్నావు. ఎవరిని హత్తుకొని? యేసయ్యని హత్తుకొని జీవిస్తూ ఉన్నావు. ఇంక నీకెవరు హాని కలిగించగలరు? ఆది కాండం 15వ అధ్యాయంలో ఒక చక్కటి మాట అన్నాడు చూడు. అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను. స్తోత్రము. దేవుడంట అబ్రహాముకి కేడమును డాలునయ్యుండి కాపాడతాను అని మాటిస్తా ఉన్నాడు. భయపడమాకు. దేవుని బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో ఆయన హత్తుకొని జీవిస్తూ ఉండాలి. కానీ ఆయన బల ప్రభావాలు మన దగ్గరకు వచ్చి మన కాపుదలగా ఉంటాయి. ఎట్లా ఉంటాయి చెప్పండి? కాపుదలగా ఉంటాయి. క్షేమంగా ఉంటాం, భద్రంగా ఉంటాం. ఒక మాట చెప్పాలంటే నువ్వెక్కడ ఉంటే అక్కడ యేసయ్య ఉంటాడు. మనం యేసయ్యని బైబిల్లో పెడతాము, అలా క్యాలెండర్లో పెడతాము, అవి ఏమో చదువుకుంటాం, ఏదో వింటాము, అదేదో చూస్తాం, ఇంకంతే పోతాం. యేసయ్యని హత్తుకొని జీవించే జీవితము మనకు లేదు. పిల్లంగి లోకంలో జీవిస్తున్నప్పుడు యేసయ్యని హత్తుకొని జీవించే జీవితము నీకు నాకు కావాలి. ఎవరు కావాలి? మనకి కావాలి. ఎందుకంటే ఇది పాడైపోయిన లోకము, అపాయకరమైన కాలంలో మనం ఉన్నాం కనుక మనకి ఏ అపాయం అపాయం కలగకుండా ఉండునట్లుగా మనం ఆయన హత్తుకొని జీవిస్తూ ఉన్నాం అనుకో, నీకెన్ని ప్రతికూల పరిస్థితులున్నా వాటన్నిటికీ అయ్యే అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. యేసయ్యని ప్రేమించు, ఇంక దేన్ని ప్రేమించమాక. వేకుని లెగు, ఆయన వెతుకు. మూడవది, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు, నెమరు వేస్తూ ఉండు, జ్ఞాపకం చేసుకుంటూ ఉండు వాక్యాన్ని. నాలుగవది, ఆయన హత్తుకొని జీవించు. ఏం చేస్తావు? ఆయన హత్తుకొని జీవించు. ఈ పాడైపోయిన కాలం, పాడైపోయిన లోకం, అపాయకరమైన దినాలు, అపాయకరమైన లోకంలో నువ్వు నీ కుటుంబం క్షేమంగా ఉంటావు. అట్టి కృప యేసయ్య మీకు దయచేయను గాక, అట్టి భాగ్యం యేసయ్య మీకు దయచేయను గాక, అట్టి గొప్ప స్థితి యేసయ్య మీకు దయచేయను గాక. తల్ల వంచని కళ్ళమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య శిలువలో ప్రాణం పెట్టి రక్తమందారు చనిపోయి సమాజేయుడు 3వ రోజులు తిరిగి లేచి ఇట్టి ధన్యకరమైన జీవితాన్ని నీకు ఇచ్చాడు ఆయన. లేదా అడుగు, యేసయ్య ఇస్తాడు. యేసయ్యా నన్ను క్షమించు. అడుగుతావా? తండ్రి నీ పాదములు వీళ్ళందరూ దీవించి దీనికంటే ఎక్కువ దీన్ని ప్రేమించుకుని నిన్ను ప్రేమిస్తూ జీవించే భాగ్యం తెచ్చండి. వేకుని లేచి నిన్ను అరచి నేను ప్రార్థించుకుని ప్రభు నీ వాక్యం చదువుకొని దినాన్ని ప్రార్థించే భాగ్యం తెచ్చేయండి. రాత్రి జాములో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నిద్రలోకి వెళ్ళిపోయి భాగ్యం తెచ్చేయండి. అయినా మీ బిడ్డల ప్రాణము నేను హత్తుకొని జీవించే భాగ్యాన్ని కలిగించి మీ నామానికి మాయం తీసుకోమని, ఇటు జీవితం లేని బిడ్డలందరూ క్షమించండి, మన్నించండి, మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచని, పవిత్రపరచమని, పవిత్రంగా జీవిస్తూ ఈ విధంగా బ్రతుడు కృపించి మాయం పొందమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. నేను గతంలో ఇక్కడ కొన్ని ఆరాధనలకు వచ్చి ఉన్నాము మా కుటుంబంతో. నేను పిడుగురాళ్ళలో స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా చేస్తున్నాను. మరి నాకున్నటువంటి 2 బిడ్డలు, 2 అమ్మాయిలు. పెద్దమ్మాయి మరి దేవుడి తన మహాకృప వలన తక్కువ వయసులోనే, అంటే దాదాపు 18 సంవత్సరాల వయసులోనే వెటర్నరీ డిప్లొమా కంప్లీట్ చేసి మరి గత 2023వ సంవత్సరంలో మరి మంచి ఎగ్జామ్ ఒకటి రాసి హైదరాబాద్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ICMRలో సెలెక్ట్ అయ్యింది. ఇది దేవుడిచ్చిన మంచి అద్భుతమైనటువంటి కార్యం. చాలామంది మరి మంచి పెద్దగా బాగా చదివి ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఉన్నప్పుడు కూడా మా పెద్దమ్మాయి ఫస్ట్ అటెంప్ట్లోనే మరి ఎగ్జామ్ రాసి నేషనల్ లెవెల్లో దాదాపుగా ఒక 60,000 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే ఉన్న 6 పోస్టుల్లో ఒక పోస్టుకి సెలెక్ట్ అయి ఉంది. ఇది దేవుడి యొక్క అద్భుతమైనటువంటి కార్యము. ప్రజెంట్ హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. మరి ఆ బిడ్డ విషయంలో దేవుడు మ్యారేజ్ విషయంలో కూడాను మరి మాకు
అందనటువంటి ఒక మంచి సంబంధాన్ని దేవుడు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు చాలా ఆస్తిపరులు అయినప్పటికీ కూడా మేము అది సంబంధము కుదురుతుందో కుదరదో అని చెప్పేసి అనుకున్నాం. ప్రార్థన చేసాం, సేవకులు ప్రార్థన చేశారు. కానీ విచిత్రంగా అమ్మాయికి మంచి సంబంధం కూడా కుదిరి మ్యారేజ్ చేయటం జరిగింది. మరి గత సంవత్సరం మరి మనవడు కూడా పుట్టడం జరిగింది మాకు. మరి అదేవిధంగా అమ్మాయి అదే టైంలో సచివాలయం జాబ్ కూడా ఎగ్జామ్ రాసింది, దానిలో కూడా సెలెక్ట్ అయింది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో అమ్మాయి చేరటం జరిగింది. 1.5 ఇయర్ ఇప్పుడు జాబ్ చేస్తూ ఉంది. ప్రజెంట్ అమ్మాయి ఇంకా చదువుతూ ఉంది, జాబ్ చేసుకుంటూనే. దాని తర్వాత ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళాలని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా చిన్న బిడ్డ నా పక్కనే ఉన్నది, మేఘన. ఈ అమ్మాయి గత సంవత్సరం మరి అంటే ఈ సంవత్సరం 10th క్లాస్ ఎగ్జామ్ రాసి ఉన్నది. 565 మార్కులు వచ్చి ఉన్నాయి. కానీ ఒక సబ్జెక్ట్లో బాగా ఎగ్జామ్ రాసినప్పటికి కూడాను మార్కులు తక్కువ వచ్చినాయి. మరి నేను అడిగితే ఎగ్జామ్ బాగా రాశానంది. నాకైతే డౌట్ వచ్చి ఏమంటే రీవెరిఫికేషన్ పెట్టించాను. కానీ ఆ రీవెరిఫికేషన్ కొంచెం లేటుగా రిజల్ట్ మొన్న వచ్చినాయి. నేనైతే నిత్యం ప్రార్థన చేసుకుంటున్నాను, సేవకులు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ విషయం కోసం. మరి దేవుడి యొక్క తన అద్భుతమైన కార్యంలో మరి ఆ బిడ్డకి తగ్గినటువంటి సబ్జెక్టులో 9 మార్క్స్ 9 మార్కులు యాడ్ అయ్యి ఈరోజు 574 మార్కులు వచ్చి ఉన్నాయి. ఇదంతా కూడాను ఆ బిడ్డ యొక్క తెలివితేటలు కాదు, ప్రతిభ కాదు, కేవలం దేవుడిచ్చేటువంటి జ్ఞానం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మొన్న ఏపీఆర్జేసీ ఎగ్జామ్ కూడా అమ్మాయి చేత రాయించాను. నేను కూడా పిడుగురాళ్ళ కోచింగ్ స్టార్ట్ చేసి ఉన్నాను పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ విషయంలో. మా అమ్మాయి చిన్నమ్మాయికి మేఘనాకి ఏపీఆర్జేసీ రాష్ట్ర స్థాయిలో 4th ర్యాంక్ వచ్చి ఉన్నది. కొన్ని లక్షల మంది ఎగ్జామ్ రాశారు, అందులో అమ్మాయి మరి స్టేట్ లెవెల్లో 4వ ర్యాంక్ సంపాదించడం జరిగింది. ఇది మొత్తం కూడా దేవుడు ఇచ్చేటువంటి అద్భుతమైన జ్ఞానమే. కేవలం మేము నిమిత్త మాత్రమే క్లాసులు చెప్పి ఉన్నాము, కానీ ఆ తెలివితేటలు కానీ అక్కడ రాసేటువంటి ఎగ్జామ్లంతా కూడా దేవుడే తోడై ఉండి ఆ బిడ్డ చేత ఎగ్జామ్ రాయించాడు. అదేవిధంగా నా పక్కన ఉన్నటువంటి మరి నా భార్య ఈమె మరి ఇంటర్మీడియట్ వరకు చదువుకొని ఉన్నది. గత సంవత్సరం మరి పిడుగురాల్లో ఉన్నటువంటి మరి చిల్డ్రన్స్ హోమ్ ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖలో కొన్ని పోస్టులు పడి ఉన్నాయి. దానిలో ఆమెకి అప్లై చేసి ఉంటే ప్రార్థన చేసాం, సేవకుల చేత ప్రార్థన చేయించుకున్నాం. ఎంతో కాంపిటీషన్ ఉంది. ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి, మినిస్టర్ నుంచి కూడా రికమెండేషన్లు వచ్చినాయి. కానీ వీటన్నిటినీ కాదని దేవుడు ఆమెకి ఒక పోస్ట్ కూడా దానిలో కాంట్రాక్ట్ బేసిక్ పోస్ట్ కూడా ఇవ్వటం జరిగింది. ఇవంతా కూడా దేవుడి యొక్క అద్భుతమైనటువంటి కృపా మహిమ అని చెప్పేసి నేను నిజంగా తెలియజేసుకున్నాను. ఎందుకంటే నా చేతిలో ఏమీ లేదు, కేవలం ప్రార్థన చేసుకుని ఉన్నాం. గతంలోనేమో అన్య మతస్థులం, వాస్తవంగా అయితే చర్చికి వెళ్ళడం ఏముండేది కాదు. కానీ అనారోగ్య సమస్యతో నేను ఇబ్బంది పడుతున్నప్పుడు మరి దేవుడి యొక్క ప్రార్థన సేవకుల యొక్క ప్రార్థన ఫలితంగా ఆ దేవుని నమ్ముకోవడం వల్ల సర్జరీ ఏమీ లేకుండా మరి మంచి ఆరోగ్యాన్ని దేవుడు అందించాడు. నేను నా జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలను చూసి ఉన్నాను. కానీ మేము ఇంకా ఆ ప్రభు యొక్క రక్తంలో కడగబడి ఉండలేదు. మరి ప్రభు యొక్క దేవుని చిత్తమైతే త్వరలో నేను నా కుటుంబం అంతా కూడాను మరి రక్షణ తీసుకోవాలని చెప్పేసి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం. మీరు కూడా మీ దైనందిన ప్రార్థనలో మమ్మల్ని, మా కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా నేను కూడా 10th క్లాస్ మ్యాథ్స్ చెప్పే విషయంలో నేను చేసిన స్కూల్లోనే కాకుండా బయట కూడా ఒక 2-3 స్కూల్స్లో పార్ట్ టైం చెప్పడానికి వెళ్తుంటాను. కానీ దేవుడు తన యొక్క అద్భుతమైనటువంటి మహిమతోటి ప్రతి బిడ్డ కూడా మంచి మార్కులు రావడానికి మ్యాథ్స్లో 100కి 100 మార్క్స్ దాదాపు ఈ సంవత్సరం పిడుగురాలోని అద్భుతమైన రిజల్ట్ దేవుడు నాకు, నా స్కూల్ పట్ల ఇచ్చి ఉన్నాడు. దాదాపుగా 40 మెంబర్స్ 40 మందికి మ్యాథ్స్లో 100కు 100 మార్కులు ఇచ్చి ఉన్నాడు. ఇది నా యొక్క ప్రతిభ కాదు, నా తెలివితేటలు కాదు, దేవుడి యొక్క అద్భుతమైనటువంటి ఆ జ్ఞానంతో పిల్లల చేత ఎగ్జామ్ రాయించడం జరిగింది. మీ దైనందిన ప్రార్థనలో మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి సేవకులకి మీకు ప్రార్థన తెలుస్తూ అదేవిధంగా ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా.